మాతృదేవోభవ. చెట్టు మొదట నీళ్లు చిల్కరించిన చాలు, తరువు తరువు నెల్ల తడిపినటులే. దేవి పాదములను దృష్టి నుంచిన చాలు, సృష్టికెల్ల పుష్టి నిడిన ఎట్లే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 228వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భగవంతుడు భగవద్గీతలో దైవాసుర సంపద్ విభాగ యోగాన్ని ప్రారంభించి ముందు దైవీ సంపత్తి ఎలా ఉంటుందో చెబుతున్నాడు. అహింసా సత్యమక్రోధక త్యాగ శాంతిరపైశునం దయాభూతేశ్వలో లుప్త్వం మార్దవం హ్రీరచాపలం. మరికొన్ని దైవీ లక్షణాలు మనకు అందిస్తున్నాడు. ఇవాళ చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉద్యోగం రాదని బాధపడుతున్నారు, వచ్చాక అందులో స్థిరపడలేకపోతున్నారు. వాళ్ళు ఉన్న యజమానులు తీసేస్తున్నారు. మీరు పనికిరారు ఉద్యోగానికి, మీరు చదువుకుంటే చదువుకోవచ్చు, మాకు అనవసరం. పైగా అన్ని పరీక్షలు ఉత్తీర్ణులైనా సరే, డిగ్రీ చదివినా పీజీ చదివినా మళ్ళీ ఓ ప్రవేశ పరీక్ష పెడుతున్నారు. ప్రతి కోర్సులో చేరడానికి ప్రవేశ పరీక్ష, ప్రతి ఉద్యోగానికి మళ్ళీ ప్రవేశ పరీక్ష. ఎందుకు వస్తుంది? ఆ సంస్థల వాళ్ళకి వీళ్ళ చదువుల మీద నమ్మకం లేదు. ఏంటండి వాళ్ళు ఎవరు చెప్తున్నారండి, చదివేవాడేవాడండి, లాభం లేదండి, అవన్నీ నమ్మడానికి వీల్లేదు, మన పరీక్ష మనం పెట్టి అందుకు తగిన వాడినే మనం తీసుకోవాలి. ఈ పరిస్థితి దాదాపు అన్ని సంస్థల్లో వచ్చేసింది, అన్ని ఉద్యోగాలకి. దానికి కారణం ఏమిటంటే ఇగో ఈ భగవంతుడు చెప్పిన ఈ గుణాలు మనలో లేకపోవడమే. అహింస, సత్యం, అక్రోధక, త్యాగ, శాంతి, అపైశునం, దయాభూతేషు అలోలుప్త్వం, మార్దవం, హ్రీహి అచాపలం 11 చెప్పాడు ఏకంగా చిన్న శ్లోకంలో. భగవద్గీత ఎంత గొప్పదో చూడండి. నిన్నటి భాగంలో చెప్పుకున్న దాంట్లో 8 చెప్పాడు. అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం తమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తప ఆర్జవం 9 చెప్పాడు. ఇందులో 11, మొత్తం 20 2 శ్లోకాల్లో. 32 అక్షరాలు ఉండే శ్లోకంలో మనిషి బాగుపడే లక్షణాలు 10, 11 చెబుతున్నారంటే ఎంత గొప్పవండి భగవద్గీత శ్లోకాలు. ఇవి ఈ చెబుతున్న దైవాసుర సంపత్తి విభాగ యోగ లక్షణాలని ముఖ్యంగా పెద్దవాళ్ళకి తెలుసు, నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కానీ యువతరం ప్రధానంగా రాసి పెట్టుకోవాలి కాగితం మీద. ఇది నాలో ఉందా లేదా, దీనికోసం నేను చేయాల్సిన అభ్యాసం ఏమిటి. గాంధీ మహాత్ముడు అలాగే రాసుకునేవాడు, ఆయన ఆత్మకథలో ఉంటుంది. ఒక పుస్తకంలో ఏదైనా మంచి విషయం చదివితే ఆయన నేను ఇలా తయారవ్వాలి అని రాసుకుని మళ్ళీ 24 గంటలు పోయాక చూసుకుని ఆ తయారవ్వడం కోసం నేను చేసిన ప్రయత్నం ఏమిటి అనుకునేవాట. అందువల్ల మహాత్ముడయ్యాడు. మనం మహాత్ములు అవ్వక్కల్లా దురాత్ములు కాకుండా ఉంటే చాలు, అసలు మనుషులైతే చాలు. అహింస. ప్రపంచంలో ఇప్పటికీ చాలా విషయాలు అహింస ద్వారానే పరిష్కారం అవుతాయి. హింసా మార్గం తొక్కాల్సిన పని ఏమీ లేదు. ఏదో దేశభక్తికి సంబంధించి యుద్ధాలు అవన్నీ వేరే. ఇంట్లో వాళ్ళతో సమస్యకి హింస దేనికి? కానీ ఇవాళ వాటికి కూడా చేస్తే హత్య లేదా ఆత్మహత్య, ఇంతకంటే దారి లేదా? అంటే ఎట్టి పరిస్థితుల్లో నేను అహింసా మార్గాన్ని విడిచిపెట్టద్దు. చేతలతో హింసించద్దు, మాటలతో కూడా హింసించద్దు, మనస్సులో కూడా హింసాభావం వద్దుపోని మనస్సులోంచి వెళ్ళగొట్టుకోలేకపోయినా కనీసం మాటల్లో వ్యక్తం చేయొద్దు. ఒకవేళ మాటల్లో కూడా తప్పనిసరి ఏదో మాట తోలనాడని దాని చర్యల వరకు వెళ్ళనియద్దు. ఎందుకంటే మా ఉపాధ్యాయులు ఉండేవారు చిన్నతనంలో, వాళ్ళు తోలు తీస్తా, తాట ఒలుస్తా, ఉతికి ఆరేస్తా, భయంకరమైన భాష అండి ఇది. అంటే తోలు ఉతికి ఆరేస్తా అంటే తోట తీసి ఉతికి ఆరేస్తా అనేవారు. అంటే ఏం చేయాలి, మనిషిని పట్టుకుని చీల్చి చర్మం ఇలా ఒలిచి దాన్ని మళ్ళీ ఉతికి సబ్బుతోటి సర్ఫ్తోటి అప్పుడు దండం మీద ఆరేసి 2 క్లిప్పులు పెట్టాలి. మేము 10 ఏళ్ళు 15 ఏళ్ళు చదువుకున్న వాళ్ళ దగ్గర ఎవ్వరూ ఈ పని చేయలేదు, వాళ్ళంతా అబద్ధాలు అన్నట్టు లెక్క. మరి వాళ్ళ పట్ల మాకు అఖండమైన గౌరవం ఉంది ఎప్పటికీ ఆ ఉపాధ్యాయులంటే. అంటే వాళ్ళ భాష ఏదో మమ్మల్ని మందలించడం కోసం బెదిరించడం కోసం వినియోగించారు, కానీ నిజంగా ఆ పని చేస్తారా? తల్లిదండ్రులు గురువులు ఎప్పుడు పిల్లల పట్ల ఇటువంటి ఏదైనా అంటే పిల్లలు దాన్ని పట్టించుకోకూడదు. అలా అంటారు పెద్దవాళ్ళు, మనం కాస్త మందలించు, మనం జాగ్రత్తగా ఉందాం.
అంతేగాని దానికో పెద్ద మనోభావాలు దెబ్బతింటా ఏమీ అనకుండా ఎలా వస్తుందండి చదువు. అంచేత మనస్సులో హింసాభావం తొలగిపోవడం కష్టం. ఏదో పౌరుషాలు ద్వేషాలు మా వయస్సులో మాకే ఉంటున్నాయి, పిల్లలకి ఎందుకు ఉండవు? మేము తొలగించుకోవడమే చాలా కష్టంగా ఉంది. ఎవరు ఇంట్లో లేకపోయినా సరే, ఒక్కళ్ళం ఉన్నా సరే ఎవరి మీదో ఏదో కోపం వస్తుంది, అది మనసులో ఎక్కిపోతూ ఉంటుంది. అందరి అనుభవాల్లో ఉన్న విషయం ఇది. పండితులకి ఎలా ఉంటే మామూలు వాళ్ళ సంగతి చెప్పేది ఏముందండి. అందుకే ముందు మనస్సులో ఉన్న బయటికి రావద్దు, బయటకు వచ్చినా మాటల్లో వచ్చిన చేతల్లోకి వెళ్ళద్దు. అది కొంత 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 అదుపులో పెట్టినట్టే దమం. శమం సంగతి తర్వాత చూద్దాం. దమం అంటే బహిరింద్రియ నిగ్రహం, శమం అంటే మనస్సును నిగ్రహించుకోవడం. ఆ మనో నిగ్రహం కష్టం, కానీ ముందు దమం. సత్యం వీలైనంత వరకు అంటే 99.999. ఇక ఎవరైనా నెత్తి మీద గొడ్డన పెట్టి చంపేస్తాను సత్యం మాట్లాడితే అంటే పోను చూద్దాం, అప్పుడు చెబుదాం అబద్ధం. అంత పరిస్థితి రానివ్వండి. అసలు ఇంకా ఏమీ రాకుండానే నోటమ్మట అబద్ధం ఎలా వచ్చేస్తే అంత తేలిగ్గా? అబద్ధానికి ఒక పాపం ఉందని మనకు తెలియదా? దానికి శిక్ష ఉంటుందని తెలియదా? మళ్ళీ మనమే శివరాత్రి పూజ చేస్తాం. శివరాత్రి నాడు ఈ కుర్రాడే, ఈ అబద్ధాలు ఆడే కుర్రాడే చక్కగా శివుడు గుళ్ళోకి వెళ్ళిపోతాడు, స్నానం చేస్తాడు. ఆ రోజు శివుడు గుళ్ళోకి వెళ్ళిపోతాడు, 2 చెవుల్లో 2 పువ్వులు ఎడతాడు. వాళ్ళ అమ్మా నాన్న చెవుల్లో కూడా పూలు ఎడతాడు, పెద్ద అడ్డబొట్టు ఎడతాడు. నేను గుళ్ళోకి వెళ్ళొచ్చానమ్మా, నా బంగారు తండ్రి ఈ రోజు నుంచి వాడు ఏమైనా వాడేనండి, ఈవిడ వెంటనే సమర్థించడం మొదలు పెడుతుంది. కానీ ఆ శివరాత్రి కథ నుంచి నేర్చుకోవలసింది ఏమిటి? శివుడు ఎదిగిపోతూ ఉంటే విష్ణువు బ్రహ్మ ఆయన అంతు కనుక్కుందామని ప్రయత్నించి విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్ళాడు, బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్ళాడు. విష్ణువు ఆది కనుక్కోలేకపోయాడు, వచ్చేసాడు, నిజాయితీగా ఒప్పుకున్నాడు, నేను కనుక్కోలేదని చెప్పాడు. బ్రహ్మలా కాదు, అబద్ధం ఆడాడు. అందుకని శివుడు బ్రహ్మదేవుడిని శపించాడు. బ్రహ్మదేవుడు గుడి కట్టడానికి వీల్లేదు, బ్రహ్మదేవుడికి పూజ లేదన్నాడు. పైగా 2 సాక్ష్యాలు తెచ్చుకొచ్చాడు ఆయన, మొగలి పువ్వు ఆవు, ఈ 2 అబద్ధం ఆడాయి. అందుకని ఆవు ముఖానికి ఎవరు పూజ చేయొద్దు, మొగలి పువ్వు నా పూజకు ఉపయోగించద్దు. ఈ కథంతా మనం తెలుసుకుంటాం. మొగలి పువ్వు పెట్టవు శివుడికి, ఆవు ముఖానికి పూజ చేయవు, తోక భాగానికి పూజ చేయదు, అన్నీ చేస్తాం, కానీ అబద్ధాలు ఆడతాం. ఇంకెందుకు శివరాత్రి? ఈ పై నియమాలు ఎందుకు పెట్టారో గ్రహించుకుంటే అసలు విషయం అర్థమవుతుంది. ఆ అసలు విషయాన్ని పాటించడం నువ్వు ముఖ్యం. సత్యం పలికేవాడు మొగలు పువ్వు పెట్టినా, ఆవు ముఖానికి పూజ చేసినా, బ్రహ్మదేవుడికి గుడి కట్టినా ఏమీ కాదు. కట్టండి, నేను చూస్తా. సత్యం ఆడేవాడై ఉండాలి, అబద్ధం ఆడకూడదు. ఏం జరగదు. గుంటూరు జిల్లా చేపురంలో బ్రహ్మదేవుడు గుడి ఉంది, ఆ ఊరేం పాడైపోవాలా, బాగానే ఉంది. ఉత్తర దేశంలో కూడా ఒక చోట బ్రహ్మదేవుడు గుడి ఉంది, కొంపలేం అంటుకోలేదు, దాన్ని అంత తీవ్రంగా తీసుకోక్కర్లేదు. అబద్ధం ఆడకుండా ఉండడాన్ని తీవ్రంగా తీసుకోవాలి, అది తీసుకోవడం మానేశారు. ఇంకా దాన్ని తీవ్రంగా తీసుకోవాలి. ఎందుకు ఆడుతున్నాం మనం? ఏమిటి నిజమే చెబుదాం, ఏం జరుగుతుందో చూద్దాం. పోనీ పీకలు తెగిపోతాయంటే ఆలోచిద్దామండి, ఏమీ లేదు, చాలా చాలా మామూలు విషయాలకు అబద్ధాలు ఆడుతున్నాం మనం. గుళ్ళోకి మాత్రం అందరూ పెడతారు. చాలామంది మహానుభావులు బాధపడుతున్నది అది. గుళ్ళో విపరీతంగా యువతరం కనపడుతున్నారు, మరి సమాజంలోనేమో హత్యలు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇది ఏమిటి అసలు? ఇది అంటే ఈ గుడికి ఈ జీవితానికి సమన్వయం జరగడంలా. పైగా జరిగేది ఎలా జరుగుతుంది అంటే, కార్తీక మాసం లాంటివి, శివరాత్రి లాంటివి వచ్చేసరికి, ముక్కోటి ఏకాదశి లాంటివి వచ్చేసరికి విచిత్రమైన మాటలు చెబుతున్నారు. ఎన్ని పాపాలైనా చెయ్యి, ఒక్కసారి వెళ్ళి కపిల తీర్థంలో మునిగితే సమస్తం పోయినట్టే. ఎందుకంటే అక్కడ దేవతలు మునిగినా, దెయ్యాలు మునిగినా మన జీవితం మందే. దేవతలు మునిగితే మన పాపాలు ఎలా పోతాయండి? దేవతలతో పాటు స్నానం చేస్తే మనం దేవతలు అవుతామని విచిత్రంగా ఒక్కసారి ఆలోచన చేయండి. మనం మునిగిన చెరువులోనే కుక్క మునుగుతోంది, దానికి వచ్చేసిందా ఉత్తమ జన్మ? ఎవరైనా చెప్పానండి? మనం మునిగిన చెరువులో కుక్క మునిగితే దాని జీవితం ఏం మారలేదా? దేవతలు మునిగిన చెరువులో మనం మునిగితే మన జీవితాలు మారతాయా? ఎలా నమ్ముతారండి ఈ విషయాల్ని? బుర్ర లేదు, గుర్రంలా ఆలోచించాలి, గొర్రెల్లా ఉండకూడదు. కానీ ఈ మాటలు నచ్చుతాయి. ఒక్కసారి మునిగితే అన్నీ అయిపోయి వెళ్ళిపోయి మునిగేద్దాం, దావే ఓ బస్సు వేసుకు వెళ్ళిపోయి మొత్తం మునిగేద్దాం, తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళని ముంచేద్దాం. ఈ ముందు ముంచడం అనుకోవాలి మునగడం కంటే. ఈ మహత్యాలు మహిమలు ఈ రకంగా నా సమన్వయం చేయడు. దీనివల్ల ఏమవుతుంది? యువతరం ఏం పర్వాలేదు, శివుడు చాలా దయమేటరా, మనం తాగి తందనాలన్నా పర్వాలేదు, మాదక ద్రవ్యాలు సేవించినా పర్వాలేదు, శివరాత్రి ఒక్కరోజు వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటే అయిపోతుంది. తేలికైపోయింది మొత్తం జీవితం. మనిషిని మతం కూడా బాగు చేయలేకపోతే మరెవరూ బాగు చేయలేరండి. మనిషి జీవితాన్ని బాగు చేసే విషయంలో భగవద్గీత లాంటి గ్రంథం కూడా అసమర్థమైపోతే ఇక భగవంతుడు లేదు, గీత లేదు, మన గీత ఎలా మారుతుంది? ఇది మనిషి అన్వయం చేసుకోవాలి. ఎక్కడ అటువంటిది లేదు. అబద్ధం ఆడకపోవడం శివరాత్రి కథ.
శివరాత్రి ఒక్కరోజు ఉపవాసం ఉండి శివుణ్ణి సేవించామంటే ఖచ్చితంగా మళ్ళీ నేను వారం రోజులు అబద్ధం ఆడను, నెల్లాళ్ళు అబద్ధం ఆడను, మళ్ళీ శివరాత్రి వరకు అబద్ధం ఆడను అని నియమం పెట్టుకుని పీక తెగినా సరే అలాగే ఉంటే ఏమవుతుంది? తగినండి చూద్దాం. చరిత్రలో మిగిలిపోతాం గాంధీ గారిలాగా, హరిశ్చంద్రులాగా. నష్టమేం లేదు. అక్రోధ తర్వాత వీలైనంత క్రోధాన్ని తగ్గించుకోవడం. ఈ క్రోధం వల్ల అనేక రకాల ఈవేళ యువతరంలో గమనిస్తే బ్లేడెట్టి కోసేసుకోవడం. ఎవరి మీద వారికే కోపమా? అహింసా సత్యం అక్రోధగా త్యాగశాంతిరపైశునం దయాభూతేశ్వరం లుప్త్వం మార్దవం హ్రీరచాపలం. అహింస, సత్యము, అక్రోధము. ప్రతిదానికి కోపం మన మీదైనా మనకు వస్తుంది, ఇంకోళ్ళ మీదైనా వస్తుంది. మళ్ళీ ఆ కోపం వల్ల వచ్చే వ్యాధులు, దానికి బెళ్ళలు. కోపం వల్ల ఏదైనా పరిష్కారం అయిందా? ఇంట్లో ఒక్కోసారి చూడండి, ఏదైనా వస్తువులు సరిగ్గా లేదని ఇంట్లో వాళ్ళ మీద కోపం వస్తుంది. మాటికి కోపడ్డాం అనుకోండి, ఏం జరుగుతుందో గమనించండి. ఇంట్లో వాళ్ళకి విసుగు వచ్చేస్తుంది. మనిషి వస్తున్నాడంటే భయపడిపోతారు. దానికి ఒక్క ఉపాయం చెబుతున్నాను, మొహమాటం లేకుండా. ఆ వస్తువులు సరిగ్గా లేవు అంతే కదా, మనం సరిగ్గా పెట్టేద్దాం. ఫోన్ ఎక్కడ ఉండాలో అక్కడ, పుస్తకం ఎక్కడ ఉండాలో అక్కడ, గడియారం ఎక్కడ ఉండాలో అక్కడ, సెల్ ఫోన్ ఏది ఎక్కడ ఉండాలో మనం పెట్టేద్దాం. ఏం మాట్లాడకుండా, అసలు ఎవరిని ఏమీ అనకుండా. వెంటనే చూడండి, యజమాని కనుక ఇలా చేస్తే భార్య పిల్లల్లో వారం రోజుల్లో మార్పు వచ్చేస్తుంది. చిత్రం ఏమిటంటే, భార్య చేస్తే ఇలా యజమానిలో మార్పు రాదు. నేను చెబుతున్నా. ఆడది ఎంత చేసినా అనండి, ఈ మొగాడు ఎలా ఆలోచిస్తాడంటే, చేకేం చేస్తారో ఇల్లంతా చూసుకోవడం ఆడాళ్ళ పని అన్నట్టుగా ఉంటాడు. అందుకే మగవాళ్ళ మార్పు రావాలంటే భార్య చేయకూడదు. వాడు వదిలేయాలి అలాగా. ఆ కుళ్ళంతా పడుతూ ఉంటే తెలుస్తుంది మనిషికి. అందుకని చేస్తుంటే ఇంకా చేయించుకుంటాడు. కానీ భార్య కొంచెం అస్తవ్యస్తంగా ఉంటుందంటే, భర్త కనుక దాన్ని సర్దనం మొదలు పెడితే ఎంతైనా ఆడవాళ్ళు సున్నితమైన హృదయాలు, ప్రకృతి స్వరూపం, భూదేవి స్వరూపం. ఏదైనా కోటికి ఒకళ్ళు తేడా ఉంటే ఉండేది, మొత్తం అందరిని అనకూడదు, తప్పది. 99% బ్రహ్మాండంగా ఉన్నారు, ఏం పర్వాలేదు. వాళ్ళు వెంటనే అనిపిస్తుంది, అయ్యో సంపాదిస్తున్నాడు మగాడి పాపం, ఇంకేం యాతన పడతాడు, ఆయనే వచ్చి అన్ని సర్దుకుంటాడు, తప్పు మనం చేద్దాం, ఆయన చేయాల్సినవన్నీ సక్రమంగా చూద్దాం అని వెంటనే మార్పు వస్తుంది. పిల్లల్లో కూడా వస్తుంది. ఇందులో మళ్ళీ ఈ తేడా ఉంది. ఆడాళ్ళు చేస్తే మగాళ్ళు చేస్తే అన్నది తేడా ఉంది. ఎందుకంటే ఆడాళ్ళు ఏదో చేయడానికి పుట్టారు, ఇంటి పని అంతా వాళ్ళదే అన్న భావనలోంచి మనం ఇంకా బయటికి రాలేకపోతున్నాం. అందువల్ల భారతీయ సమాజంలో ఇదే మార్గం. అందుకని కోపడ్డాం అనుకోండి, ఏమొచ్చింది, దానివల్ల తిట్టుకున్నారు, భయపడ్డారు, అదేదో మనం సర్దేస్తే అయిపోయారు. అలా చాలా విషయాలు. ఏదో తొందరగా తయారవ్వాలా, మంచిదే, కోపం వచ్చి కోపం ఎందుకు ప్రదర్శించడం? శుభ్రంగా లోపలికి వెళ్ళి ఆలస్యమైతే అయింది కానీ ఎంత అందంగా ఉన్నావు అన్నాం అనుకోండి, ఒక దెబ్బ శుభ్రహ్మాండంగా కూడబడి వచ్చేస్తారు. ఇంకా ఆ మాట కావాలి వాళ్ళకి. ఏమిటో ఇంతకాలానికి నా అందాన్ని మెచ్చుకున్నారు, అయ్యి బాబు అని వచ్చేస్తారు. వెంట అయిపోయాయి. చిన్న చమత్కారంతో తేలిపోయింది వ్యవహారం. త్యాగ, వీలైనంత వరకు ఇంట బయట కూడా మనమే సర్దుకోవడం. త్యాగం అంటే ఏదో హరిశ్చంద్రుడు త్యాగాలు, బలిచక్రవర్తి త్యాగాలు అక్కర్లేదండి. కాస్త రైల్లో ప్రయాణం చేస్తున్నాం, ఎవరో ఓ ముసలావిడ ఉంది, కొంచెం ఆవిడేదో పడుకుంటానంది, పడుకోమనండి. పోనీ ఆవిడ, బాబు నాకు కొంచెం కాళ్ళు లాగుతున్నాయని ఆయన, కాస్త 8 అయింది నేను పడుకోవడం వల్ల వాడు పోనీ 9ంటికి గాని పక్క వేయడానికి మనకి సిద్ధాంతాలు అక్కడ వల్లించక్కర్లేదు. ఆవిడ పెద్ద ఆవిడ, లేకపోతే ఒక వికలాంగులు ఉండొచ్చు, గర్భిణీ ఉండొచ్చు. మీరు పడుకోండి మా అమ్మగారు, అమ్మ మీరు పడుకోండి అమ్మ, మీరు వాపలేని వారు అంటే ఆ ఇల్లాలు ఎంత సంతోషిస్తుంది. ఆవిడ కాళ్ళ దగ్గర మనం కూర్చుందాం, లేకపోతే పక్క దాంట్లో సర్దుకుందాం. ఎవరో కింద బెర్త్ అడిగారు, మనకు కాస్త వయసులో ఉన్నా మనం పైకి ఎక్కాలం, ఇచ్చేద్దాం. అదేదో పెద్ద జాతీయ హక్కులా మాట్లాడటం ఎందుకు? ఈ చిన్నపాటి త్యాగాలు చేస్తే పెద్ద త్యాగాలు తర్వాత. అలా చేసి చూడండి. మనం ఇంకొకళ్ళ కోసం త్యాగం చేశామనగానే మనస్సు కలిగే ఆనందం చాలా ఎక్కువ అండి. అసలు అది ₹1,00,00,000 ఇచ్చి మీరు కొనలేరు దాన్ని. అదే శాంతి. అప్పుడే శాంతంగా ఉంటాం మనం. ఎంత సమస్య అయినా ఎదురైన వీలైనంత శాంతంగానే మాట్లాడే ఒక ఎదుటి వాళ్ళు ఒక్కోసారి ఇంట కావచ్చు, బయట ఆ కార్యాలయంలో కూడా ఉద్యోగంలో ఎవరో గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. మనం అవని వాడు పూర్తిగా మాట్లాడ మొత్తం నీరు గారిని అంత అయిపోయాక మంచిది, ఇప్పుడు ఏది నేను చేస్తాను ఇచ్చేయి, నువ్వు కష్టపడ్డావు, అరిచావు, కూర్చో, నేను చేస్తాను ఇచ్చేయి, అయిపోయింది.
అలాగే అపైశునం, ఇవాళ ముఖ్యంగా ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఇది బాగా పాటించాల్సిన విషయం. అపైశునం అనేది దైవీ లక్షణం, అది లేకపోవడం వల్ల దెబ్బతింటున్నాయి చాలా. పైశునం అంటే ఏమిటి, అపైశునం అంటే పైశునం అనే మాట పిశున అనే శబ్దం నుంచి వచ్చింది. పిశున అంటే మనం తెలుగులో అనుకునే పిసిని కొట్టువాడు కాదు, తెలుగులో ఆ మాట వేరు, దాని అర్థం వేరు. సంస్కృతంలో పిశున అంటే చాడీలు చెప్పడం, అంచేత పైశునం అంటే చాడీలు చెప్పడం, అపైశునం అంటే చాడీలు చెప్పకుండా ఉండడం. ఎప్పుడు మనం ఒక కార్యాలయంలో పనిచేస్తున్నామంటే మన పని ఏదో మనం చేసుకోవడం, ఇంకోటి గురించి మాట్లాడద్దు. ఒక పరిపాలనా రంగంలో మనం ఉన్న రాజకీయ నాయకులు కూడా ఒక మాట చెబుతున్నాం, మనం ఏం చేస్తున్నామో చెప్పుకోవాలి. అంతేగాని పక్క రాష్ట్రం వాడు ఏం చేశాడో మనకు అనవసరం. అది మాటి మాటికి వాళ్ళ ప్రస్తావన ఎందుకు, పడకే కదా విడిపోయింది. మరి విడిపోయినప్పుడు ఇంకెవరి దారి వారు చూసుకోవాలి. ఇదే పైశునం లక్షణం. ఇది ఎవరి మీదో నేరాలు చెప్పుకుంటూ, ఎవరి మీదకో తోసేస్తూ, ఎవరి మీదో తిడుతూ, ఎవరినో తిడుతూ ఎంతకాలం అండి ఇలాగా? ఒకనాటికైనా ప్రజలు నిజం గ్రహించరా? ఇది పైశున రాజకీయం. ఇది ఉద్యోగాల్లో కూడా పనిచేయడు, యజమానికి ఏవో చెబుతూ ఉంటాడు, పట్టుకెళ్ళి మాటి మాటికి కరటక దమనకుల్లాగా ఇద్దరు చేస్తారు ఆ యజమానికి. వాళ్ళు వీళ్ళ వాటను నమ్మితే మొత్తం సంస్థ మూతపడుతుంది. మన పని మనం చేయాలి. ఒకవేళ యజమాని ఏమిటా కష్టపడి పనిచేసే ఉద్యోగిని మెచ్చుకుంటాడు, యజమాని కూడా లౌక్యంగా ఉంటాడు. ఒక్కొక్కడు మెచ్చుకోవడంతో పాటు నీలాగా రామారావు గారు పనిచేస్తే ఎంత బాగుండేదో అంటాడు. వాడండి, వాడి గురించి మీకేం తెలుస్తారని మొదలెట్టి వాడి చరిత్ర అంతా మనం చెప్పకూడదు, అక్కడ తప్పు. వెంటనే ఒకటే మాట, నీలాగా రామారావు గారు వాళ్ళందరూ పనిచేస్తుంటే ఎంత బాగుండేదే అని అంటే, అందరూ ఒకలాగా ఉండరు కదా సార్, మీకు తెలియదేముంది, మేము ఇలా పనిచేస్తున్నామంటే మీరు దయ్యండి అంటే వచ్చేస్తే సంతోషించి అయిపోయాయి. ఒక్కోసారి యజమానులు అవతల వాళ్ళ పట్ల మన దృష్టి ఏమిటో తెలుసుకుందుకు కూడా ఈ మాట అంటారు. మనం దొరకకూడదు. నీ కంపెనీ నువ్వు చూసుకో, అందరి మీద నేరాలు చెప్పాల్సిన పని నాకు లేదు. ఎందుకంటే మనం చెప్పడం మొదలెడితే తెలుస్తుంది. ఈ యజమాని మళ్ళీ వాడి దగ్గర అంటాడు, రేపొద్దున వాడు చెబుతాడు, లేనివి చెబుతారు. అంచేది ఈ అపైశునం చాలా మంచి లక్షణం, పైశునం చెడ్డ లక్షణం. త్యాగశాంతిరపైశునం దయాభూతేషు, అన్ని జీవుల యందు దయ ఉండాలి. ఇవాళ వీధి కుక్కలకు అన్నం పెట్టేవాళ్ళు లేరు. ఎక్కడి నుంచో కువైట్ నుంచి కుక్కని తెచ్చి మంచంలో పెట్టుకుని కౌగులించుకోవడం. వీధిలో బోళ్ళు తిరుగుతున్నాయి కుక్కలు, ఒక ముద్దేసేవాళ్ళు లేడండి. పైగా హైదరాబాదులో పిచ్చు కుక్కల సమస్య పెరగడానికి ఈ కుక్కల్ని పెంచే యజమానులే కారణం. ఎక్కడో కుక్కను తెస్తాడు, పక్కలో పడుకోబెట్టుకుంటాడు, లక్షలు ఖర్చు పెడతాడు. వీధి కుక్కలకు ఎవరో అన్నం పెట్టడం మానేశారు. అవి అన్నం లేక పిచ్చివయ్యాయండి, అనుమానం లేదు. ఇదివరకు ఆ కుక్కలకి ప్రతి చోట వీధిలో అక్కడ పారేసిన అన్నం అని ఏదో దొరికేదండి. ఈవేళ ఏం దొరకట్లేదండి, ప్లాస్టిక్ సంచులు తప్ప. మరి పిచ్చెక్కపోతే ఏం చేస్తాయండి అవి? అవి మనుషులు, అవి జీవులు కావా? వాటి సమస్య మనకి పట్టదా? ఇంకా ఎక్కువైతే కాల్చేయడం, మున్సిపాలిటీ బండ్లు తిరుగు లోకువా? కుక్కలకే కనుక రాజ్యం వచ్చి అవి కనుక పరిపాలన చేస్తే మనుషులందరినీ కాల్చి పారేసేవి. మనకి రాజ్యం ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం, అక్కడ చేతిలో తుపాకు ఉంది కాబట్టి. పులులు, సింహాలు, ఏనుగులు లాంటి ఊళ్ళల్లోకి వచ్చి పడుతున్నాయి గమనించండి. అడవుల్లో వాటికి దగ్గర ఆహారం దొరకడం లేదు. ఈ పాపం మనదే, ఈ శాపం మనకే. కొండ చిలువ నగరంలోకి ఎలా వస్తుందండి? కొండలుంటే కదా కొండ చిలువ ఉండడానికి. కొండలనే తవ్వేశారయ్యే. చిలువ అంటే పాము, కొండ చిలువ అంటే కొండల్లో ఉండే పాము. కొండ చిలువ 6 నెలలకు ఒకసారి తింటుంది, కుంభకర్ణుడిలాగే హాయిగా కొండల్లో పడుకుంటుంది. దానికి ఆ కొండల్లో ఏమీ లేకుండా చేశాం, అది వచ్చి ఊళ్ళో పడింది. అక్కడి నుంచి మేకల్ని తింది, తిందేమిటి? ఇంకా నయం మనుషుల్ని తినలేదు. పులి దొరికింది, సింహం దొరకేమవుతుంది? మనుషుల్లో తగ్గిపోయారు పుల్లు, సింహాలు, కుక్కలు బయలుదేరారు. అందుకని అడవుల నుంచి పుల్లు, సింహాలు వస్తున్నాయి. పుల్లాంటి మనిషి, సింహం లాంటి మనుషులు లేరు ఇప్పుడు. అందుకని అన్ని జీవుల యందు దయ ఉండాలి మనకి. అహింసా సత్యం అక్రోధక త్యాగ శాంతిరపైశునం దయాభూతేశ్వలోలుప్వం మార్దవం హ్రీరచాపలం. అన్ని జీవుల యందు దయ కలిగి ఉండాలి. కుక్కలకి, వీధి కుక్కలకి అన్నం పెట్టాలి. కుక్కల్ని పెంచడం తప్పు, వీధి కుక్కలకి అన్నం పెట్టడం సరైన విధానం. అవే తిరుగుతే మన ఇంటి ముందు అవే ఉంటాయి. అన్ని జీవుల యందు మనకు దయ ఉండాలి. అలాగని వాటికి దుప్పట్లు కప్పక్కల, వాటి బతుకు వాటిని బతకనిస్తే చాలు. అలోలుప్త్వం అంటే మరీ ఎక్కువ ప్రీతి, లోలమైపోవడం, లొంగిపోవడం, ఆసక్తి లేకుండా ఉండడం. అందరినీ ప్రేమించాలి, ఎవ్వరి యందు ఆసక్తి ఉండకూడదు. గాంధీ గారు తన జీవిత కథలో చెబుతాడు ఈ విషయం. అందరినీ ప్రేమించాలి, ఎవ్వరి యందు ఆసక్తి ఉండదు. భార్యాభర్తల మధ్యలో కూడా ఇది వర్తిస్తుంది, ఏం అనుమానం లేదు. ఆసక్తి వేరు, ప్రేమ వేరు.
ఏదో మన ఆసక్తి అంటే మన ఇంట్రెస్ట్ అంటాం చూడండి, మన ఏవో ప్రత్యేకమైన ఉన్నాయి, అవి తీరితే ప్రేమిస్తాం, తీరకపోతే ద్వేషిస్తాం. అదే ప్రేమ ఉంటే ఆసక్తి ఉన్న తీరినా తీరకపోయినా ప్రేమిస్తాం. కావలసింది ఎప్పుడూ ప్రేమించడం, అందరినీ ప్రేమించడం. అంటే ప్రత్యేకించి ఒక వ్యక్తికి, ఒక వస్తువుకి, ఒక పదవికి, ఒక వాంఛకి మనం లొంగిపోకూడదు. ఆ వాంఛ మన అదుపులో ఉండాలి, దాని అదుపులోకి మనం వెళ్ళిపోకూడదు. అదే అలోలుప్త్వం. మార్దవం, వీలైనంత వరకు మృదువుగా, హాయిగా మాట కానీ, మనస్సు కానీ, చేత కానీ, చివరికి వేసుకునే వేషం కానీ మృదువుగా ఉండడం. ఏవో పెద్ద పులిచారల చొక్కాలు, సింహంచారల లాగులు అవసరం లేదు భయంకరంగా. అవి ఏవో చింపేసుకోవడం, మధ్యలో వేరే గుడ్డలెట్టుకోవడం, ఈ దరిద్రం అంతా భయంకరం అంటారు. ఇదేం మార్దవం? శుభ్రంగా ఏదో ఒక రంగు, శుభ్రం కాస్త లేత రంగులు అందంగా ఉంటాయి, అది మార్దవం. హ్రీహి, కొన్ని పనులు చేయడానికి సిగ్గుపడాలి. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నారు అంటే మగపిల్లలు కొన్ని మాటలు మాట్లాడడానికి సిగ్గుపడేవారు. ఇప్పుడు ఆడపిల్లలే సిగ్గుపడడం లేదు. మంచిది, వాళ్ళకే లేనప్పుడు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? సిగ్గుపడ్డం గొప్పదనం అనర్థమా? పువ్వు పువ్వులాగే ఉంటుంది, రెమ్మ రెమ్మలాగే ఉంటుంది. రెమ్మ పువ్వు కాకూడదు, అయితే పువ్వులు పుయ్యవు. పువ్వు రెమ్మ అయిపోతే ఇంకేం లేదు, మొత్తం మూడువారింది జీవితం. పురుషుడు రెమ్మ, స్త్రీ పువ్వు, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. మార్దవం లక్షణం, హ్రీ లక్షణం. అచాపలం, మాటి మాటికి కొన్ని చేపల జాలు లేకుండా ఉండేది. ఫోను కొన్నాం, ఏ 3-4 ఏళ్ళు వాడలేమండి ఫోను. మా ఇంట్లో వాళ్ళు వాడుతున్నారు ఫోను, నేను ఆశ్చర్యపోతున్నా. 2010లో కొనిచ్చాం వాడికి ఫోన్, ఇప్పటికి 5 ఏళ్ళు అయింది ఆ ఫోను మార్చలా. చక్కగా జాగ్రత్తగా, మళ్ళీ టచ్ స్క్రీనే, అన్నీ బాగానే ఉన్నాయి. మరైతే చాలామందిని చూస్తాను నేను, ఇప్పుడు 3 నెలలకో ఫోను, 6 నెలలకో ఫోను, అవతల భార్య ఏమిటి చేపల్యం? ఇవన్నీ ఉండకూడదు. ఇవే దైవీ ఇవన్నీ నిజంగా ఇవన్నీ ఉంటే మన జీవితంలో మధుమేహం కానీ, రక్తపోటు కానీ, గుండెపోటు కానీ ఏమీ రాకుండా మన ఉద్యోగాలు, మన సంసారాలు హాయిగా చేసుకోగలం. ఇదే దైవాసుర సంపద్ విభాగ యోగం. ఎంత ఉపయోగం అండి జీవితానికి. నిజమే, అహింస అన్నాం మనం. పాటించలేని పరిస్థితి వస్తే ఒకసారి కోపం వచ్చేస్తుంది శత్రువుల మీద. అప్పుడు ఏం చేయాలండి? దుర్జుడు చెబుతున్నాడు, కరిదైత్యుంబొరిగొన్న శూలము కరగ్రస్తంబుగాదో. శివుడి దగ్గర కూర్చోమన్నాడు. శివుడికి చెప్పమన్నాడు నీ బాధ ఏమిటో. ఏమయ్యా, ఏం చేస్తున్నావు? దుర్మార్గులు రెచ్చిపోతుంటాయి, నేను నీ భక్తుణ్ణి, నన్ను ఎందుకు కాపాడవు? వాడు నా మీదకు వస్తున్నాడు, నువ్వు వాడిని ఎదుర్కో, నాకు శక్తి లేదు. తప్పులేదు, చెప్పచ్చు. కరిదైత్యుంబొరిగొన్న శూలము కరగ్రస్తంబుగాదో, రతీశ్వరునిన్ గాల్చిన పాలలోచన శిఖావర్గంబు చల్లారెను. పరనిందాపకులన్ వధింపవు ఇదియున్ భావ్యంబే, నీకేమి చేసిరివారు పరమోపకారమిలలో శ్రీకాళహస్తీశ్వర. కరిదైత్యున్ పొరిగొన్న శూలము కరగ్రస్తంబు కాదు. ఎప్పుడో గజాసురుణ్ణి చంపామని చెబుతున్నారు శూలంతో, చర్మం ఒలిచేసామని. ఏమైంది ఆ శూలం? పాత ఇనపకొట్లో ఏమైనా అమ్మేశారా? అది తుప్పు పట్టిందా? ఏమిటది? ఏమైపోయింది? ఆ శూలంతో దుర్మార్గులను ఎందుకు వధించవు? ఎంత గట్టిగా అడుగుతున్నాడు చూడండి భక్తులు. మనకి హింసాభావాలు మనస్సులో కమ్మేసినప్పుడు వెంటనే ఇంట్లో ఉండే పూజా మందిరంలోకి వెళ్ళిపోయి భగవంతుడి విగ్రహం ముందు కూర్చొని ఇలా మాట్లాడాలి. పూజకి సమయం ఉండదు, ఎప్పుడు మనస్సు స్పందిస్తే అప్పుడే పూజ. రతీశ్వరునిన్ గాల్చిన పాలలోచన శిఖావర్గంబు చల్లారెను. మన్మధుడిని కాల్చావట 3వ కంటే అగ్నితో. అది ఏమైనా చల్లారిపోయిందా? దాని మీద ఏమైనా ఐసు బకెట్ ఛాలెంజ్ చేసి ఎవరన్నా ఐసు పోసేసారా 3వ కన్ను మీద? ఏమైపోయిందట? ఎంత వ్యంగ్యంగా ఉంటాడండి. దెబ్బకి శివుడు రెచ్చిపోయి వచ్చేస్తాడు, రంగంలోంచి బయటకు వచ్చి ఎవడరా నీ జోలికి వచ్చినోడు అంటాడు. భగవంతుడితో అలా మాట్లాడాలమ్మా మనం. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. భగవంతుడితో మాట్లాడండి. ఎదుటి వాళ్ళు పిచ్చివాళ్ళు అనుకున్నా మంచిదే. నేను చేసే మీకు చెబుతున్నా. మా అమ్మవారి మీద మీకు వినిపిస్తున్న పద్యాలు అవే. 160 పద్యాలు రాశాను నేను. 160. శివుడి మీద ఒక 80 పద్యాలు ఉన్నాయి. సరస్వతీదేవి మీద ఒక 40 పద్యాలు ఉన్నాయి. ఇతర దేవతల మీద ఇంకో 400 పద్యాలు దేవుళ్ళ మీదే రాశాను నేను. నాకు ఎప్పుడు సంతోషం కలగని, బాధ కలగని, కోపం కలగని, అసూయ కలగని, ఏం కలగని దేవుడి దగ్గర చెప్పేయడమే. ఆ సమయానికి నా ఎదురుగా ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో. ఎక్కువ అమ్మవారంటే ఇష్టం, ఎక్కువ మా గదిలో అమ్మవారి ఫోటోయే ఉంటుంది, అందుకని అది చెప్పేస్తాను. అమ్మవారి మీద 160 వరకు ఉన్నాయి. శివుడి మీద 80, సరస్వతీదేవి మీద 40. ఇక మీకు అమ్మవారి పద్యాలే వరుసగా వస్తున్నాయి. అవి కూడా మీలోకి ప్రవహిస్తే మీరు ఆ ప్రార్థన చేసుకుని ఆనందంగా ఉంటారు, ఆందోళన రహితంగా. అని మాతృ ప్రార్థనని జగన్మాతృ ప్రార్థనగా మార్చాం. అర్థము చేసుకుందురుగాక. ఇది కాస్త వైవిధ్యం ఉండాలిగా మరి జీవితంలో. లేదా ఆ పద్యాలే పాడి మొద్దుబారిపోతుంది మనస్సు.
ఇంకా అది మామూలు శుక్లాంబరధరం విష్ణు అన్నట్టు అయిపోతుంది. అది అర్ధరహితమైన ప్రార్థన అంతే. ఆ శుక్లాంబరధరం విష్ణు పడితే ఎవరికి ఏ స్పందన ఉండదు. ఎందుకంటే శతాబ్దాల తరపుడు అదే పాడుతున్నారు, తప్పని కాదు, మార్చాలి. అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. ఇప్పుడు ఈ మధ్య సభలు ప్రారంభం అవుతుంటే రామజోగయ్య శాస్త్రి రాసిన పాట ఒకటి ఉంది, గణపతి గురించి శివుడు గురించి, అవి పాడుతున్నారు. నాకు ఆనందంగా ఉంది, పాడండి. ఏకదంతం అని ఏదో ఉంటుంది, అలాగే గణనాయకాయ గణాధిపాయ, అది ఎంత బాగుంటుందండి. అలా ఎప్పటికప్పుడు మన ప్రార్థనలో పద్యాన్ని మార్చాలి, తప్పేం లేదు. దానివల్ల మన మనస్సుకుండే వైవిధ్యం, రావాల్సిన వైవిధ్యం అందుతుంది. అది చదవాలని ఏం లేదు ఇక్కడ, మొద్దుబారిపోకూడదు మనస్సు. అందుకని ఇలాంటి పద్యాలతో మనం అడిగితే అప్పుడు పరనిందాపకులను వధింపు విధియున్ భావ్యంబే. వాడెవడో నా మీదకి దాడికి వస్తుండే, నేను న్యాయంగా ఉంటే వాడు అన్యాయంగా నా స్థలం ఆక్రమిస్తే వాడిని ఏం చేయవా నువ్వు అని శివుణ్ణి నిలబెట్టి అడిగితే, బసవ పురాణంలో భక్తుల్ని ఎలాగే కాపాడాడు శివుడు, అలాగే మనని కాపాడతాడు. అదే ఆందోళన రహితమైన జీవి. కాపాడకపోయినా ఒక విషయం చెబుతున్నా, చెప్పేశాం భగవంతుడికి, ఆయన కూడా కాపాడలేకపోతే మనం ఏం చేస్తాం, సెలవు అనుకుంటాం అంతే. అప్పుడు నిశ్చింతగా ఉంటాం. సెలవు.